హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివ్యశ్రీ. సీనియర్ స్టార్ హీరోలు ఈ తరం స్టార్స్తో పోటీపడి సినిమాలు చేయడమే గొప్ప విషయం అంటే వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడం అనేది ఇంకొక గొప్ప విషయం. ప్రస్తుతం టాలీవుడ్లో అంతటి టాప్ ఫేమ్లో ఉన్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య తాజాగా ఒక రేర్ ఫీట్ని సాధించారు. 2021 ముందు వరకు ఓవైపు హిట్స్ని మరోవైపు ఫ్లాప్స్ని ఖాతాలో వేసుకుంటూ వచ్చిన బాలకృష్ణ 2021 నుంచి అపజయం ఎరగకుండా వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్నారు. సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూవీ అఖండ. కోవిడ్ పాండమిక్ సమయంలో ప్రేక్షకులు థియేటర్స్కి వస్తారా రారా అనే అనుమానాల నడుమ తక్కువ టికెట్ ధరలు, లో ఆక్యుపెన్సీతో ఈ సినిమా విడుదలైంది. అయినప్పటికీ 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలన విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి బాలయ్య హవా నడుస్తూనే ఉంది. ఆ తర్వాత గోపిచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన వీరసింహారెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలకృష్ణ. ఈ సినిమా కూడా 100 కోట్లకు పైగా గ్రాస్తో ఘన విజయం సాధించింది. అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేశాడు బాలయ్య. ఈ మూవీ కూడా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఆయనకు హ్యాట్రిక్ హిట్ను అందించింది. హ్యాట్రిక్ హిట్స్తో ఫుల్ జోష్లో ఉన్న బాలకృష్ణ రీసెంట్గా డాకు మహారాజ్తో థియేటర్స్లో అడుగుపెట్టారు. బాబీ కొల్లి డైరెక్షన్లో ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై మంచి వసూళ్లతో సత్తా చాటుతుంది. కేవలం 4 రోజుల్లోనే డాకు మహారాజ్ 100 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరింది. బాలయ్య సినిమా 100 కోట్ల క్లబ్లో చేరడం ఇది వరుసగా 4వసారి. సీనియర్ స్టార్స్లో వేరే ఏ హీరో కూడా ఈ ఫీట్ సాధించలేదు. ప్రస్తుతం వరుస 100 కోట్ల గ్రాస్ సినిమాలు ఉన్న ఏకైక సీనియర్ హీరో బాలకృష్ణనే. ఇంకో విషయం ఏమిటంటే బాలకృష్ణ తన తదుపరి చిత్రం అఖండ 2ను బోయపాటి దర్శకత్వంలో చేస్తున్నాడు. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా 100 కోట్ల గ్రాస్లో చేరుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే జరిగితే వరుసగా 5 సినిమాలతో 100 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరిన సీనియర్ స్టార్గా బాలకృష్ణ రికార్డు సృష్టిస్తారు.